నమస్తే అండి. 6 నెలల క్రితం నేను వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్ వెళ్ళినప్పుడు చిన్న షాపింగ్ చేశానండి. షాపింగ్ అంటే ఈకో ఫ్రెండ్లీ షాపింగ్ అండి. ఈ షాపింగ్‌లో నేను ఏమేమి షాపింగ్ చేశానో, చేసినవి నేను మా ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. 6 నెలల క్రితం నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్‌లో ఉన్న మా వైజాగ్ బుజ్జి వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేశాను కదండీ! అప్పుడు షాపింగ్ కూడా చేశాను. ఆ షాపింగ్ గురించి అయితే ఎప్పుడైనా షేర్ చేస్తాలేండి అని చెప్పాను కదండీ! షాపింగ్ చేసిన 6 నెలల తర్వాత ఆ వీడియో ఇన్ని రోజుల తర్వాత చేసే టైం వచ్చిందండి. అప్పుడు నేను వైజాగ్ వెళ్ళడం నాలుగోసారి అండి. 3 సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు బీచ్‌కి వెళ్ళలేదండి. నాలుగోసారి వెళ్ళినప్పుడు మాత్రం బీచ్‌కి వెళ్ళాను. ఆ బీచ్‌కి దగ్గరలోనే సాగర తీరాన ఇలాంటి షాపులు చాలా ఉన్నాయండి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా సముద్రంలో దొరికే గవ్వలతోనూ, శంకులతోనూ చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అండి. దీని మీకు ఐడియా ఉండే ఉంటుంది. మా వైజాగ్ బుజ్జి అండి. నాకు కావలసినవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో తనే తీసుకువెళ్ళేది. హోమ్ టూర్ చూసిన వాళ్ళకైతే గుర్తుండే ఉంటుంది. ఇక ఇక్కడ కనిపించే ఈ అందమైన డెకరేటివ్ ఐటమ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయండి. నత్తగుల్లలతో, గవ్వలతో, శంఖాలతో అందమైన తోరణాలు, ఫ్లవర్ బొకేలు, అద్దాలు, వెల్కమ్ బోర్డులు, ఫోటో ఫ్రేమ్లు ఒక్కటి కాదండి, ఎన్నో రకాలుగా చేసిన హ్యాండ్మేడ్ షీషెల్ క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ కనిపించేది మా చిన్నత్తయ్య అండి. మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినవి వాళ్ళు కొనుక్కున్నారు. ఇవి మా ఆడపడుచుకి మా అత్తయ్య కొందండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్స్ మా అత్తయ్య వాళ్ళకి నచ్చాయండి. అందుకని మా చిన్నత్తయ్య 2, మా ఆడపడుచు 2 కొనుక్కున్నారు. ఇలా ఇంటికి వచ్చే ముందు వైజాగ్ బీచ్కి సరదాగా వెళ్ళి అలా ఎవరికి నచ్చినవి వాళ్ళం కొనుక్కొని తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఏమేమి కొన్నానో చూపిస్తాను. నాకు తెలుసు ఇలాంటి షాపింగ్ అంటే ఎవరో చూడరు, కానీ నాలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు చూస్తారు కాబట్టి ఏమేమి కొన్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎప్పుడైనా బయటకు వెళ్తే మ్యాక్సిమం ఏమి కొనండి. ఒకవేళ కొంటే అది నా కళ్ళకి ఎంతో నచ్చితే తప్ప అస్సలు కొనాలనిపించదు. ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి మట్టి కుండ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ తీసుకున్నానండి. దీనిని మా అమ్మమ్మ వాళ్ళు అయితే చుట్ట కుదురు అనేవాళ్ళండి. కుండలో వంట చేసినప్పుడు అది డైరెక్ట్గా నేలపై పెడితే కుండ పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వాళ్ళు కుండ పెట్టుకోవడానికి గడ్డితో చుట్టిన ఇలాంటి ఒక వస్తువుని వాడేవారు. లక్కీగా ఈ చుట్టకుదురులో ఇప్పటికే మార్కెట్లో దొరుకుతున్నాయండి. పప్పు ఆకుకూరల్లో నేను మట్టి పాత్రలోనే వండుతూ ఉంటానండి. అందుకని ఆ చుట్టకుదురు ఒకటి తీసుకున్నాను. ఇక తర్వాత వచ్చేసి చిన్న చాట తీసుకున్నానండి. ఇలాంటి బుల్లిబుల్లి వస్తువులు అంటే నాకు భలే సరదా అండి. ఇందులో వెల్లుల్లి రేకల్ని క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. జీలకర్ర, మెంతులు, ఆవాలు లాంటివి ఈ చాట్లో చెరిగేసుకొని డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చిన్న బ్యాంబూ బాస్కెట్ తీసుకున్నానండి. ఇందులో కొత్తిమీర వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే వెల్లుల్లి రేకలను వేసుకొని కిచెన్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలో పసుపు కుంకుమలు లాంటివి ఏవైనా సరే వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి వస్తువులు తడి తగలకుండా మన క్రియేటివిటీని బట్టి ఎలా అయినా సరే వాడుకోవచ్చండి. కిచెన్లో కూరగాయలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు తెలుసో లేదో కానండి, ఈ మధ్య ఇంట్లో గోమతి చక్రాలు ఉంటే మంచిది, నెమలి పింఛాలు ఉంటే మంచిదని చెప్తూ ఉంటున్నారు కదండి. అవి ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని అలా చెప్తున్నారో, లేదంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయో ఏమో తెలియదు కానండి. నేనేమనుకుంటానంటే మట్టితో చేసిన వస్తువులు, చెక్కతో చేసిన వస్తువులు సహజంగా నేచర్ నుండి వచ్చిన వస్తువులు కాబట్టి, నేచర్ అంటేనే ఒక ప్రశాంతత కాబట్టి ఇంట్లో అవి పెట్టుకున్నప్పుడు వాటిని చూస్తున్నప్పుడు కంటికి అందంగా కనిపించి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ జనరేట్ అవుతాయి. వీటి నుండి వచ్చే శబ్దాలు కూడా వినాలనిపించేటట్టు ఉంటాయి తప్ప చిరాకు కలిగించవు. ఫర్ ఎగ్జాంపుల్, గులకరాళ్ళు చేతిలో వేసుకొని కదిలించండి, ఆ సౌండ్ వినడానికి చిరాకేమనిపించదు. అలాగే గవ్వలు, శంఖాలు, నత్తగుల్లలు వీటి నుండి వచ్చే సౌండ్ నాకైతే వినాలనిపిస్తుందండి. ఇక ఇదైతే ల్యాంప్ లాంటిదండి. మన చిన్నప్పుడు లాంతర్లని కిరోషన్ దీపాలు ఉండేవి కదండి.
బయట నుండి వచ్చే గాలికి దీపం ఆరిపోకుండా ఇలాంటి గ్లాస్తో రకరకాల మోడల్స్లో కిరోసిన్ దీపాలు ఉండేవి. ఇప్పుడు అలాంటి దీపాలు ఏమి ఉండట్లేదులేండి. కానీ తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్నప్పుడు గాలికి తొందరగా కొండెక్కిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దీపానికి ఈ గ్లాస్ పెట్టుకుంటే దీపం చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మట్టి దీపానికి ఎక్స్ట్రా ఒక చిమ్నీ తీసుకున్నానండి. పొరపాటున ఒకటి పోయింది అనుకోండి, ఇంకొకటి ఉంటుంది. అందుకని ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలాంటి దీపాలు తులసికోట దగ్గర మాత్రమే కాదండి, గార్డెన్లో మొక్కల మధ్యలో కృష్ణుడిని కానీ బుద్ధుడిని కానీ పెట్టుకొని ప్రతిరోజు సంధ్యాకాలంలో దీపం పెట్టుకుంటే చూడడానికి ఆ దృశ్యం అద్భుత. ఇక ఇవైతే శంఖాలండి. ఇవి కూడా ఇంట్లో మన క్రియేటివిటీని బట్టి రకరకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా శంఖాలతో తోరణం ఎంత అందంగా తయారు చేస్తారో. నిజానికి ఇలాంటివి ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కదండి, వీటి వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు. గాలి వేస్తున్నప్పుడు ఇవి ఒకదానికి ఒకటి తగిలి మంచి సౌండ్ వినిపిస్తుంది. గుమ్మం నుంచి లోపలికి బయటికి తిరిగేటప్పుడు నాకైతే మంచి ఫీల్ వస్తుంది. ఏంటోనండి, ఈ మధ్య ఫీలింగ్స్ అనే పదాన్ని వాడాలంటేనే ఏంటోగా ఉంది, కానీ వాడడం తప్పడం లేదు. సర్లేండి, తర్వాత వచ్చేసి నత్తగుల్లలతో చేసిన హ్యాంగింగ్స్ అండి. ఇందులో ఫ్లవర్ పాట్స్ పెట్టుకొని గార్డెన్లో కానీ ఇంటి ముందు కానీ ఎక్కడ వీలైతే అక్కడ చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. నిజానికి మా ఇంట్లో అలంకరించుకునే అంత అందంగా అయితే ఏముండదండి. ఇదంతా నా పిచ్చి అండి. నా పిచ్చి రోజు కలలు కంటూ ఉంటానండి. ఇల్లు కట్టుకుంటే ఇలా చేయాలి అలా చేయాలని ఎన్నో ఆలోచిస్తూ ఉంటాను. ఒకవేళ మేము ఇల్లు కట్టుకుంటే కనుక పాతకాలం మోడల్లోనే సింపుల్గా కట్టుకొని ఫర్నిచర్ మొత్తం ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి అనుకుంటున్నాను. ఇక ఇవేంటో మీకు తెలిసే ఉంటుంది. మా ఇంటికి చిన్న చిన్ని పిచ్చుకలు బుజ్జిబుజ్జి రెక్కలతో వస్తూ ఉంటాయండి. వాటి కోసమే ఇవి. మాది రేకులు ఇల్లు కదండి, పిచ్చుకలు గూళ్ళు కట్టుకోవడానికి లోపలికి వచ్చి వెతుక్కుంటూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఇలాంటి గూళ్ళు కొనాలి అనుకున్నాను, ఫైనల్గా కొనేసాను. నా ఛానల్లో షాపింగ్ వీడియోస్ చాలా రేర్గా ఉంటాయండి. బట్టలైనా వస్తువులైనా నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కుంటానండి. అనవసరమైనవన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టినా ఇల్లు అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. మళ్ళీ అవన్నీ సర్దుకోవాలంటే మనకే పని. అందుకే అనవసరమైనవి అయితే కొనండి. ఇక వైజాగ్ వెళ్ళినప్పుడు మా అత్తయ్య మాడపడుచుకి కూడా కొన్ని ఐటమ్స్ కొందండి. అందులో ఈ గ్లాస్ తాబేలు ఒకటండి. ఈ మధ్య ఇంట్లో తాబేలు ఉంటే మంచిదని చెప్తున్నారు కదండి, అందుకని మాడపడుచు కోసం మా అత్తయ్య ఈ తాబేలు బొమ్మ కొంది. ఈ తాబేలు బొమ్మ నీళ్లు పోసి పెట్టడానికి చిన్న ట్రే ఇచ్చారండి. ఇది చూడడానికి హెయిర్ స్టైల్ లాగా ఉంది. ఇందులో నీళ్లు కొన్ని గులాబీ రేకులు వేసి ఇంటూ గుమ్మం ముందు కానీ లివింగ్ రూమ్లో కానీ పెట్టుకోవచ్చు. అలాగే మా అత్తయ్య మాడపడుచుకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ కొందని చెప్పాను కదండి, అవి ఇవేనండి. ఎన్నాళ్ళు అయినా సరే ఇవి ఇలానే ఉంటాయి. నీళ్ళు పోయిన అవసరం లేదు, మట్టి మార్చిన అవసరం లేదు. వీటికి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఇంటి డెకరేషన్ కోసం ఎక్కువగా ఇలాంటివి వాడుతూ ఉంటారు. చూడడానికి కూడా అందంగానే ఉంటాయి. కానీ నాకేంటోనండి, ఎంత అందమైన వస్తువు అయినా సరే అది ఆర్టిఫిషియల్ ఐటమ్ అయితే అస్సలు కొనాలనిపించదు. ఇక ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి నోములు వ్రతాలు పూజలు ఉంటుంటాయి. వచ్చిన ముత్తైదువులకు రిటర్న్ గిఫ్ట్గా చాలా వెరైటీస్ ఇస్తూ ఉంటారు. అలా గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నప్పుడు పర్యావరణానికి హాని చేయని ఈకో ఫ్రెండ్లీ గిఫ్ట్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి. జూట్ బ్యాగ్స్ అని, మొక్కలని, చెక్కతో చేసిన కొండపల్లి బొమ్మలు కానీ ఇలా చాలా రకాల వస్తువుల్ని గిఫ్ట్లుగా ఇచ్చుకోవచ్చు. ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇవ్వడానికి చెక్కతో చేసిన చిన్న చిన్న కుంకుమ భరణిలు కూడా ఉంటాయండి. ఇంకా తక్కువ కాస్ట్లో ఇవ్వాలనుకుంటే అరిటాకుతో చిన్న బాక్స్లో చేసి పసుపు కుంకుమలు అందులో వేసి కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ కవర్స్లో కాకుండా ఇలాంటి బ్యాంబో బాస్కెట్లు వేస్తే న్యాచురల్గా చాలా బాగుంటుందండి. నోములకి వ్రతాలకే కదండి, బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వాలన్నా యానివర్సరీ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా వుడెన్ గిఫ్ట్స్ కానీ ఇలా మొక్కలు కానీ జూట్ బ్యాగ్స్ కానీ గిఫ్ట్స్గా ఇవ్వడానికి చాలా చాలా బాగుంటాయి. మీకు ఐడియా ఉందో లేదో కానివ్వండి, సంక్రాంతి టైంలో నాకు కిచెన్లో వాడుకోవడానికి పద్మక్క స్టీల్ డబ్బాలు ఇచ్చింది కదండి, అందులో 2 బాక్సులు మా ఆడపడుచుకి ఇచ్చాను. శివరాత్రికి మా ఇంటికి మా ఆడపడుచు వచ్చినప్పుడు వైజాగ్లో కొన్న ఐటమ్స్ నేను ఇచ్చిన బాక్సులు ఇచ్చేసాను. తను పట్టుకు వెళ్ళిపోయింది. ఇక వుడెన్ వస్తువులన్నీ రోడ్డు పక్కనే అమ్ముతూ ఉంటారు. కొంతమందికి అయితే అవి స్థిరంగా ఒక చోట అమ్ముకోవడానికి షాపులు కూడా ఉండవు. ఊరూరు తిరుగుతూ రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముతూ ఉంటారు.
ఇలాంటి వారి దగ్గర మనం అవి కొనడం వల్ల పర్యావరణానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఉపాధి కలిగించిన వాళ్ళము అవుతాము. ఈ మధ్య నేను 2 చెక్క స్టూల్స్తో పాటు ఇక్కడ కనిపించే బ్యాంబో స్టూల్స్ కూడా తీసుకున్నాను. ఈ స్టూల్స్ మీకు ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూనే ఉంటాయిలేండి. ఈ వీడియోలో మాత్రం కనిపించవు. ఎందుకంటే ఇవి కొన్న తర్వాత నేను వీడియో తీయలేదు. ఇంటి చుట్టూ పచ్చని మొక్కలను పెంచుకొని ఇంట్లో వాడే వస్తువులన్నీ మ్యాక్సిమం న్యాచురల్ ప్రోడక్ట్సే అయితే కనుక మనం ఉండే చోటు ఎంత పెద్ద హైటెక్ సిటీ అయినా సరే నేచర్ మధ్యలో ఉన్నంత ఫీల్ కలుగుతుంది. మా ఇంట్లో నేను ఒక 6-7 ఏళ్ల నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ వస్తున్నానండి. ఒకవేళ మా ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ వస్తువు ఉంది అంటే అది 6-7 ఏళ్ల క్రితం కొన్నదై ఉంటుందండి. 6-7 ఏళ్ల తర్వాత అయితే నేను ప్లాస్టిక్ వస్తువు కొన్నది లేదండి. ఇది వరకు నేను గుమ్మానికి చెక్కతో చేసిన ఇలాంటి ఒక వుడెన్ తోరణాన్ని గుమ్మానికి అలంకరించుకునేదాన్ని. ఫైనల్గా వైజాగ్ బీచ్లో నేను కొన్న వస్తువులతో మా ఇంటిని ఎలా అలంకరించుకున్నానో చూసేయండి. వరలక్ష్మి వ్రతానికి వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమలు చెక్కతో చేసిన కుంకుమ భరణిలో ఇస్తే బాగుంటుందని చెప్పాను కదండి. అవి ఇవేనండి. ఇలాంటి వాటిలో పసుపు కుంకుమ ఇస్తే సంప్రదాయబద్ధంగా చూడముచ్చటగా ఉంటుంది. ఇందులో చిన్న సైజు కూడా ఉంటాయండి. ఒక దానిలో పసుపు మరొక దానిలో కుంకుమ వేసి ఇవ్వచ్చు. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ప్రోడక్ట్స్ డెలివరీ చేయడానికి తప్పక ప్లాస్టిక్ వాడాల్సి వస్తుందండి. ఇప్పటి వరకు నేను ఇండియాలో ముంబై, చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్, అండమాన్, గుజరాత్, ఢిల్లీ వరకు నా ప్రోడక్ట్స్ పంపించానండి. ఇలా వేరే వేరే స్టేట్స్కి పంపించాలంటే ప్రోడక్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా పంపించాలి. అలా పంపించాలంటే ప్లాస్టిక్ వాడడం తప్పదు. నేను కంప్లీట్గా ప్లాస్టిక్ అసలు వాడను అని చెప్పట్లేదండి. ఎంత వద్దనుకున్నా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ ఇంటికి వస్తూనే ఉంటుంది. మన చుట్టాలైనా మనల్ని వదిలేస్తారేమో కానీ ప్లాస్టిక్ మాత్రం మనల్ని వదలదు. దానికి మనం అలవాటు పడిపోయేమో తెలీదు, మనకి అది అలవాటు పడిపోయిందో తెలీదు. మొత్తానికి ప్లాస్టిక్ అయితే మన బ్లడ్లో కూడా కలిసిపోతుందటండి. ఇది నిజమేనండి. మనం ఎక్కువగా ప్యాకింగ్ ఫుడ్ తినడం వల్ల, ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల మన బ్లడ్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉంటుందటండి. ఇక పర్యావరణానికి అయితే ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలు చెప్పనవసరమే లేదు. మన చిన్నప్పుడు దెయ్యాలు భూతాలు ఉండేవని చెప్పేవారు కదండి. ఈ కాలంలో భయంకరమైన అసలు సిసలైన దెయ్యం ఏదైనా ఉంది అంటే అది ప్లాస్టిక్ దెయ్యమేనండి. అందుకే ప్లాస్టిక్ని ప్లాస్టిక్ భూతమని అంటారు. ఓకేనండి. మా ఇంటికి 2 గదుల మధ్య ఉన్న గోడకి ఇల్లు కట్టుకునేటప్పుడే ఇక్కడ చిన్న కబోర్డ్ వచ్చేలా పెట్టించుకున్నాను. ఈ ప్లేస్లోనే సింపుల్గా బుద్ధుడిని పెట్టి డెకరేట్ చేసుకుంటాను. ఇది తప్పితే ఇంట్లో ఇంకెక్కడ డెకరేట్ చేసుకునేంత అందంగా ఏముండదండి. ఒకవేళ మీకు ఆన్లైన్లో కొండపల్లి బొమ్మలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గర అన్ని రకాల కొండపల్లి బొమ్మలు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదండి. తను నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి తన బిజినెస్ గురించి నా ఛానల్లో ప్రమోట్ చేయమని అడిగారు. తను చేసే బిజినెస్కి చిన్న సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందని ప్రమోట్ చేస్తున్నాను. ఇక ప్లాస్టిక్ వస్తువుల విషయానికి వస్తే చాలా వరకు కిచెన్లో వాడే ప్లాస్టిక్ డబ్బాలు కూడా తీసేసి స్టీల్ డబ్బాలే వాడుతున్నానండి. పద్మక నాకు స్టీల్ డబ్బాలు ఇచ్చిందని చెప్పాను కదండి. అవి ఇచ్చిన తర్వాత అయితే 90% కిచెన్లో ప్లాస్టిక్ లేకుండా సర్దుకున్నాను.
రేర్గా వాడే ప్యాకెట్స్ ఏమైనా ఉంటే రెడ్ కలర్ బాస్కెట్లో పెట్టుకుంటాను. అందుకని ఆ బాస్కెట్ ఒకటి మాత్రం ఉంచుకున్నాను. ఇంకో 2 ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి. అందులో ఒకటి చింతపండు, ఇంకొకటి ఎగ్స్ తెచ్చుకోవడానికి వాడుకుంటాను. చింతపండు కార్నర్లో ఉన్న పెద్ద జాడీలో పెట్టుకుంటానండి. రోజువారీగా వాడుకోవడానికి ఇంకో డబ్బాలో తీసుకుని వాడుకుంటాను. ఉప్పుకి, కారానికి, పసుపుకి అయితే చిన్న సైజు జాడీలో ఇలా స్టవ్ పక్కన పెట్టుకుంటాను. నా కిచెన్లో ప్లాస్టిక్ వస్తువులే కాదండి, అల్యూమినియం పాత్రలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. నా కిచెన్లో ఒకే ఒక్క అల్యూమినియం పాత్ర ఉంటుందండి. ఇక మిగతావన్నీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేరే ఉంటుంది. మా ఇల్లు అందరికీ చూపించుకునే అంత గొప్పగా ఫర్నిచర్ అయితే ఏమి ఉండదండి. వాటికి బదులుగా నాకున్నంతలో చిన్న చిన్న వస్తువులతోనే మా ఇంటిని అందంగా అలంకరించుకుంటాను. నాకు ఫర్నిచర్ కంటే ఇంటిని మొక్కలతో అలంకరించుకోవడం అంటేనే ఇష్టమండి. మరి మా ఇంటి చుట్టూ ఉన్న మొక్కలతో మా ఇల్లు అందంగా ఉందో లేదో మళ్ళీ ఒకసారి చూసేయండి. పిచ్చుకల కోసం గూళ్ళు కొన్నాను కదండి, అవి ఈ షాప్లోనే పెట్టాను. షాప్లో కూడా పిచ్చుకలు వస్తున్నాయండి. పైన ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది, ఆ ఓపెన్ వైపు నుంచి పిచ్చుకలు వస్తున్నాయి. అయితే ఈ గూళ్ళు బ్యాంబోతో చేసినవి కాబట్టి బయట ఎక్కడ పెట్టినా వర్షానికి పాడైపోతాయి. అందుకని షాప్లోనే ఇలా పైన హ్యాంగ్ చేశాను. పిచ్చుకలకి ఫుడ్ అయితే పెరట్లో పెడతానండి. అయితే ఇక్కడ గూళ్ళు పెట్టాను కాబట్టి ఫుడ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. కానీ ఫుడ్ అయితే లోపల కాకుండా బయట వైపు పెడదాం అనుకుంటున్నాను. ఆ ఫుడ్ కోసమైనా సరే పిచ్చుకలు లోపలికి వస్తాయి.
పర్యావరణం పట్ల ఎంత బాధ్యతగా ఉంటానో నేను తయారు చేసే ప్రోడక్ట్స్ విషయంలో కూడా అంతే బాధ్యతగా ఉంటానండి. 100% కస్టమర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ప్రోడక్ట్ తయారు చేస్తానండి. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి పూజలకి నైవేద్యాలకి ఉపయోగపడే శ్రేష్టమైన పసుపు, ఆవు నెయ్యి, గేదె నెయ్యి, బెల్లం అన్నీ ఫ్రెష్ స్టాకే ఉన్నాయండి. నా దగ్గర ఎప్పుడూ ఫ్రెష్ స్టాకే ఉంటుందండి. ఎందుకంటే తక్కువగానే చేసుకొని అయిపోతే మళ్ళీ రెడీ చేసుకుంటూ ఉంటాను. వీటితో పాటు అన్ని రకాల దోశ ప్రీమిక్స్ పౌడర్స్ కూడా ఉంటాయండి. అవన్నీ నేను ఎలా తయారు చేస్తానో త్వరలోనే వీడియో చేస్తాను. ఇక్కడ మసాలా కారానికి కావాల్సిన ఎండుమిర్చి, మసాలా దినుసులు శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాను. ఇలా ఆరిన తర్వాతే కారం పట్టేస్తానండి. పసుపు అయితే పసుపు గొమ్ముల్లో ఉండే దుమ్ము ధూళి చెరిగేసి పసుపు గొమ్ములు నీటిలో వేసి శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టి ఆ తర్వాత పసుపు పట్టేస్తానండి. నా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ అన్నీ నేను ఎలా తయారు చేస్తానో వీడియో తీసి రోజుకొక షార్ట్ పెట్టాను అనుకోండి, నాకు చాలా ఆర్డర్స్ వస్తాయి. కానీ 70% ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి, వీడియో కూడా నేనే తీసుకోవాలి. అందుకే బిజినెస్ గురించి తొందరగా అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను. ఓకేనండి, మా ఇంట్లో వాడేసిన ప్లాస్టిక్ వస్తువులు కానీ ఐరన్ వస్తువులు కానీ అన్నీ ఒక చోట కలెక్ట్ చేసి 4-5 నెలలకు ఒకసారి అమ్మేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ముగ్గు వేయించుకుంటాను. రీసైక్లింగ్ చేసే ప్రతి వస్తువుని నేను బయట ఎక్కడ పడేయనండి. మేము వాడే టూత్ బ్రష్ల దగ్గర నుండి మా పిల్లలు వాడే పెన్నుల వరకు సపరేట్గా ఒక డబ్బా పెట్టుకొని అవన్నీ అందులో వేసి అది ఫుల్ అయిపోయినప్పుడు ఇలా అమ్మేస్తూ ఉంటాను. కిచెన్లో వాడే కిచెన్ వేస్ట్ కూడా నేను వేస్ట్ చేయనండి. కిచెన్ వేస్ట్ అంతా ఒక కుండలో వేసుకొని వర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటాను. ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లోనే షేర్ చేశాను. ఇలా నేను పర్యావరణం పట్ల నా వంతుగా చేస్తున్న ఈ ప్రయత్నం పట్ల మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నేచర్ని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనండి. ఓకేనండి, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఇవాల్టి వీడియో ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.